హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్‌పీజే కార్నర్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి రోజు రోజుకి బంగారం ఎలా పెరిగిపోతుందో ఆహ్, అందరికీ తెలుసు కదండీ! ఇదొక హాట్ టాపిక్ అనమాట. అయితే ఇప్పుడు కొనకపోతే మీరు నష్టపోతారని చెప్పేసి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సో, దీని గురించి క్లియర్ వీడియో అంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ టాపిక్ కోసం మాట్లాడుకుందాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకొక కామెంట్ వచ్చిందండి. హాయ్ అండి. హాయ్ మేడం. నేను ఇలాగ గోల్డ్ కొనుక్కుందామని అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ టైమా కాదా అని కూడా ఒకళ్ళు కామెంట్ చేశారనమాట. సో, దానికి కూడా ఇక్కడే నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సో, నేను కామెంట్‌లో చెప్తే ఒకళ్ళకే వెళ్తుంది. బట్ కానీ వీడియో చేస్తే అందరూ చూస్తారు కదా! అందరికి చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా! అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు. మనకి రోజు రోజుకి బంగారం ధర అయితే ఎలా పెరుగుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. అంటే మామూలుగా కాదండి. 1 వీక్ బ్యాక్ నుంచి కూడా గ్రాఫ్ అనేది అలా గ్రాడ్యుయల్‌గా పెరుగుతూ వస్తుందనమాట. ఒక రోజు కూడా తగ్గట్లేదు. అది కూడా ఎంత పెరిగిందంటే గ్రామ్ మీద 1000 వరకు అయితే పెరిగిపోయింది. 1 గ్రామ్ మీద 1000 హైక్ అయిందనమాట. అంటే మనకి 13,000 సంథింగ్ ఉండేది 14,000 మీదకి వచ్చేసిందనమాట. ఇది 22 క్యారెట్ రేట్ వచ్చేసి. అర్థమైంది కదా మీకు? 13,000 నుంచి అంటే నేను చేంజ్ చెప్పట్లేదు ఇక్కడ. 13,000-14,000 అయితే వచ్చేసింది. అండ్ ఇలా పెరిగింది కదండీ! ఇంకా ఇప్పుడు పెరిగే టైంలో ఎందుకు తీసుకోవడము, ఇంక తీసుకోను అని చాలామంది బ్లైండ్‌గా అనుకుంటూ ఉంటారు. బట్ కానీ ఇక్కడితో ఆగదండి ఇది. ఇప్పుడు ఉన్న ఈ 1000 హైక్‌తో అయితే ఆగదిది. ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు చాలామంది. సో, నేను అదే చెప్తున్నాను. ఇక్కడైతే ఇది ఆగదండి. ఇది ఎంతవరకు వెళ్తుందనేది మనం గెస్ కూడా చేయలేము. అండ్ 1 తులా గోల్డ్ అంటే 10 గ్రామ్స్ వచ్చి 2,00,000 వరకు కూడా వెళ్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేము. కానీ మనము ఇలా అని చెప్పేసి మనము ఊరుకొని ఉండలేము కదా! సో, ఇప్పుడైతే పెరిగింది 1000 మాత్రమే. గ్రామ్ పైన 1000 పెరిగింది. అంటే మనకి తులా మీద 10,000 అంతే కదా! మనకి 1 వీక్ బ్యాక్‌కి ఇప్పటికి డిఫరెన్స్. కానీ ఇప్పుడు మీరు వదిలేసి ఇంకా వెయిట్ చేద్దాము అని అనుకుని ఉంటే గనక అంటే తగ్గుతుంది కదా! ఇంకా తగ్గాక తీసుకుందాము అని అనుకుంటే గనక ఆహ్, మీకు నష్టమే వస్తుందండి. అదైతే డామ్ ష్యూర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడితో ఆగదిది. ఇంకా పెరుగుతుంది 2,00,000 వరకు ఎళ్తుందంటే అప్పుడు అంత పెరిగిన తర్వాత తగ్గుతుంది. అప్పుడు తీసుకుందాం అనుకున్నప్పుడు 2,00,000 వరకు పెరిగిన తర్వాత పెరిగితే 10,000 తగ్గచ్చేమో. అంతేగాని మళ్ళీ ఈ రోజున్న రేటుకి కూడా అసలు రాదది. అవునా కదా! ఒక్కసారి లాజికల్‌గా ఆలోచించండి. నేను చెప్తున్నానని కాదు. అంటే బాగా పెరిగిన తర్వాత జరిగే సిట్యుయేషన్ అనమాట అది. అప్పుడు మనం చూసుకుంటే ఇదే బెటర్ కదా! ఈ రోజున్న ఈ 1000 పెరిగిన రేటే బెటర్ కదా! అప్పుడైతే ఇప్పుడు మనకి 10 గ్రామ్స్ వచ్చేసి 1,40,000 ఉంది. అప్పుడు 2,00,000 అయిపోతది. అంటే మనకి నియర్లీ ఒక 20,000 వరకు వెళ్ళిపోతదనమాట. 1 గ్రామ్ 22 క్యారెట్స్ గోల్డ్. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 14 ఉంది. అంటే 1000 పెరిగే ఉంది. కానీ ఇంకా 6,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా మీకు? నేను మాక్సిమం క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అప్పుడు గ్రామ్ 20,000కెళ్ళినప్పుడు అయ్యో! నేను ఎందుకు 14లోనే కొనుక్కోలేదు అని ఎవరికైనా అనిపిస్తది కదా! సో, ఆ సిట్యుయేషన్ ఎందుకు? ఇప్పుడు ఎలాగో పెరుగుతూ, పెరుగుతూ జస్ట్ స్టార్టింగ్ ఉందనమాట. అంటే నిన్నటి మీద పెరిగింది అనుకోండి. కానీ ఇంకా పెరిగే గ్రాఫ్ అయితే చాలా ఉంది. సో, దాంతో కంపేర్ చేస్తే మనం ఇంకా కింద లెవెల్‌లోనే ఉన్నాం కాబట్టి కొంచెం
తక్కువలోనే ఉన్నాం కాబట్టి బెటర్ అనే చెప్తాను నేనైతే. సో ఈ టైంలో మీరు తీసుకుంటే గనక వెంటనే వస్తుంది హైక్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒక 4 మంత్స్ బ్యాక్ నేను గో 24 క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ కొన్నానని. అది హైక్ రావాలంటే నాకు 1 ఇయర్ అన్నా వెయిట్ చేయాలి అని చెప్పాను నేను. బట్ కానీ మీరు ఇప్పుడు కొన్నారనుకోండి, ఈ మంత్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్‌లో కొన్నారనుకోండి, ఈ ఆగస్ట్ తర్వాత నవంబర్‌కి మీరెళ్ళేసరికి ఇది చాలా హైక్ ఉంటది. చూసారా ఇక్కడ? అంటే మనకి ఒక 40% వరకు కూడా హైక్ ఉందనమాట. మనకి ఈ రేంజ్ పెరగడం అనేది రావాలంటే మనకి 1 ఇయర్, 2 ఇయర్స్ అన్నా తీసుకోవాలి. అలాంటిది వెంటనే పెరుగుతదనమాట ఇది. ఇది మీరు ఇక్కడ బాగా గమనించాలి. ఇప్పుడు మీరు కొన్నారనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ తగ్గుంది. అంటే తగ్గుందంటే లైట్‌గా పెరుగుతుంది. పెరిగే క్రమంలో ఉంది. మీరిప్పుడు తీసుకున్నారనుకోండి, వెంటనే ఇది 1 ఆర్ 2 మంత్స్‌లో ఎక్కువ పెరుగుతదనమాట. తర్వాత తగ్గుతుంది. ఇప్పుడు ఎలాగో వచ్చేవన్నీ కూడా ఆషాఢం అయిపోయింది. శ్రావణ మాసము అండ్ అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కార్తీక మాసం కాబట్టి ఈ 2 మంత్స్ కూడా అసలు తగ్గే ప్రసక్తే లేదండి. తర్వాత ఏమైనా తగ్గితే మూడాలు అవి వస్తాయి కదా! అప్పుడు తగ్గచ్చు. మీకు అర్థమవుతుంది కదా! సో ఏమైనా మనీ ఉంటే కొనుక్కోండి. అంతే తప్ప ఇప్పుడు నేను కొనుక్కోమన్నాను కదా! అంటే ఈ వీడియోలో చెప్పాను కదా! అని అప్పు చేసి తేవడం అలాంటివైతే చేయకండి. మీ దగ్గర దాచుకున్న మనీ ప్రెజెంట్ హ్యాండ్ క్యాష్ ఉంటే లేదంటే అకౌంట్‌లో మనీగా ఉంటే తీసుకొని కొనుక్కోండి తప్పితే గోల్డ్ కొనడం కోసం ఏ విధమైన అప్పులు గానీ, లోన్‌లు గానీ చేయొద్దండి. లోన్‌లు గానీ తీసుకోవడం చెయ్యొద్దు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. నేను చెప్పేది క్లియర్‌గా మీరు వినండి. అప్పుడే మీరు స్టెప్ తీసుకోండి. మీ దగ్గర లిక్విడ్‌గా క్యాష్ ఉండి, హ్యాండ్ క్యాష్ రెడీగా ఉంది అంటేనే కొనుక్కోండి. అది ఆర్నమెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే బిస్కెట్ అయినా అవ్వచ్చు. అర్థమవుతుందా? లేదంటే కాయిన్స్ అయినా అవ్వచ్చు. మీరు రెడీగా మనీ పట్టుకొని ఉన్నారంటేనే తీసుకోండి. ఓకేనా? రెడీ క్యాష్ ఉంటే తీసుకోండి. లేదు అంటే కరెక్ట్ కాదు. ఈ టైంలో తీసుకోవద్దు మీరు. అంటే అప్పు చేసి తీసుకోవాల్సిన టైం కాదు ఇది. ఉన్న మనీని ఇన్వెస్ట్ చేసే టైం అనమాట. సో నేను వీడియోని క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ టైంలో మీరు తీసుకుంటే గనక మంచి లాభాలొస్తాయి. తీసుకోపోతే గనక మనీ ఉంచుకొని కూడా తీసుకోకపోతే మీరు నష్టపోయినట్టే. ఎందుకంటే మీ అమౌంట్ అంతే ఉంటుంది. పెరగదు. అర్థమవుతుందా? సో నేను చెప్పాలనుకున్నది క్లియర్‌గా చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలాగే మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనుకున్నా కూడా లైక్ చేసి మీ సజెషన్స్‌ని కామెంట్స్‌లో డ్రాప్ చేయండి. అలాగే మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. సో అదే నా హంబుల్ రిక్వెస్ట్ అనమాట. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.